భారతదేశంలోన అంటే WTO ఒప్పందం భారతదేశంలోన ప్రధాన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్న WTO ఒప్పందం తీసుకోవడం జరిగింది. ఆ భాగంలోనే ఈ దేశంలోనే ఉన్న పరిశ్రమలు మూతపడ్డామని ఆ రోజుల్లోనే కమ్యూనిస్ట్ పార్టీలు పార్లమెంట్లోన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయనప్పుడు ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ చట్టాలు వెనుకపోవడం జరిగింది. అదే భాగంలోనే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటులో కార్మిక చట్టాల విషయంలోన అదానీ అంబానీ ఆ మాటలు విని ఈరోజు కార్మిక చట్టాలు భారతదేశంలో చట్టాలన్నీ తీసే నేను భారతదేశంలోన మీకు పరిశ్రమలు పెడతానన్న హామీతోనే ఈరోజు బీజేపీ పార్టీ అదానీ అంబానీ వాళ్ళ మాటలు విని దేశంలోన పెద్ద పెద్ద పారిశ్రమలు మొదలుపడడానికి 4 లేబర్ కోడ్ విషయంలో అంటే బ్రిటిష్ కాలం కోసం ముందు ఉన్న కోడ్లు 100 కోట్లు 44 కోట్లని ఈరోజు 4 కోట్లుగా విధించి ఈరోజు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం చేసే విధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కూడా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మూడోసారి అధికారం వచ్చిన బీజేపీ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఆ భాగంలోనే ఇప్పుడు IFT జాతీయ కమిటీ పిలిపించింది. భారతదేశం 3 సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం, సమ్మెలు చేస్తున్నాము. ఆ భాగంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు వ్యతిరేకంగా IFT విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ధర్నాకు ఉద్దేశంతోనే మిగతా మన కర్నూలు జిల్లా మా జిల్లా నుంచి కూడా వందలాది మంది కార్మికులు వచ్చి ఈ కార్మిక లేబర్ కోడ్కి వ్యతిరేకంగా